ఒక ఆర్మీ బిల్డింగ్ ఉందన్నమాట. ఆ ఆర్మీ బిల్డింగ్కి ఇట్ వాజ్ బర్నింగ్, కాలిపోతుంది. సో కాలిపోతే ఇప్పుడు ఏం చేస్తారు? ఆర్మీ పీపుల్ కదా, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే నలుగురు ఫటాఫట్గా ఇంకా దూకి ఇంకా ఆ బిల్డింగ్ బయటికి వెళ్ళిపోయి ఆ నెట్ లాగా ఉంటుంది, ఆ నెట్లో పడితే మీకు ఏం అవ్వదన్నమాట. 4 వైపులు పట్టుకున్నారనమాట. అండ్ ఒక్కొక్కరికి దూకండి పర్లేదు దూకండి అని. సో ఇప్పుడు మొత్తం అంతా బిల్డింగ్ కాలిపోతుంది. సో వన్ బై వన్ అందరూ దూకడం మొదలు పెట్టారనమాట. అండ్ వీళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్ కదా, అందరినీ ఇలా పట్టుకుని అలా పట్టుకుని సేవ్ చేసేస్తున్నారు అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ అందరూ సేవ్ అయిపోయారు. ఆర్మీకి ఎవరైతే ఉంటారు కదా జనరల్ హెడ్, చివరికి ఇంకా అందరు అయిపోయారు. కానీ తను దూకాడు. ఎప్పుడైతే తను దూకాడు, వీళ్ళందరికీ ఏంటంటే అలవాటు, సార్ని చూసిన వెంటనే ఏం చేస్తారు? అయిపోయాడు. ఆ నెట్ని రెస్పెక్ట్ ఈజ్ వెరీ డేంజరస్. ఆ రెస్పెక్ట్ని మనం అలవాటు పడుకోకూడదు. ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇచ్చినా కూడా ఒకటే అనుకోవాలి. ఆ గార్దిలాగా ఉన్నాను నేను. ఎవరైతే బెంగాల్లోని ఆ విలేజ్లోని గార్దీలు దుర్గామాత బొమ్మని వీపి మీద తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అందరు నమస్కారం పెడితే ఆ గార్ది అనుకుంటారు కదా, నాకు పెడుతున్నారా, నాకు మనకి కాదు. ఎప్పుడైతే మనకి ఎవరైనా నమస్కారం పెడుతున్నారంటే గురు పరంపరకి పెడుతున్నారు. మనం కృష్ణ భక్తులు కనుక, కృష్ణతో కనెక్ట్ అయి ఉన్నాం కనుక, ఆ గురు పరంపరతో మనం కనెక్ట్ అయి ఉన్నామని వెంటనే ఆ క్రెడిట్ ఆ గురు పరంపరకి ఇవ్వాలన్నమాట.